హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వీరు పిచ్చపాటికి స్వాగతం. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 30 కంటిన్యూ అయింది. ఇవాళ ఏంటంటే నామినేషన్స్ మెయిన్ వచ్చి ఈరోజు నామినేషన్స్, ఎందుకంటే ఆల్రెడీ నిన్న ఎలిమినేషన్స్ జరిగిపోయినాయి కాబట్టి మిగిలిన మెంబర్స్కి కంటెస్టెంట్లకి ఇవాళ నామినేషన్లు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే నిన్న ఈవినింగ్ నుంచి ఇవాళ మార్నింగ్ వరకు మెయిన్ మణికంఠకి జైలు శిక్ష చేశారు కదా నిన్న, అది నిన్న ఈవినింగ్ నుంచి ఇవాళ మధ్యాహ్నం వరకు కంటిన్యూ అయింది. తను అలా జైల్లోనే ఉన్నాడు మధ్యాహ్నం దాకా, తర్వాత రిలీజ్ చేశారు. అండ్ నామినేషన్లకు వచ్చిన మాట స్టార్ట్ అయినాక ఫస్ట్ మణికంఠ నామినేట్ చేశాడు, ఎందుకంటే తను నైనికాని నామినేట్ చేశాడు, తర్వాత యష్మిని నామినేట్ చేశాడు. అండ్ నైనిక వచ్చి నబీల్ అండ్ విష్ణుని నామినేట్ చేసింది. అండ్ సీత వచ్చి మణి విష్ణుని నామినేట్ చేశారు. నబీల్ వచ్చి విష్ణు అండ్ నైనికాని నామినేట్ చేశాడు. అండ్ ఆదిత్యవం వచ్చి నైనిక విష్ణుని, అలాగే నిఖిల్ వచ్చి విష్ణు అండ్ మణిని, అండ్ ప్రేరణ వచ్చి మణి అండ్ ఆదిత్య ఓంని, అలాగే విష్ణు వచ్చి నైనిక అండ్ నబీల్ని, అండ్ యష్మి వచ్చి మణి అండ్ ఆదిత్య ఓం, అండ్ పృథ్వీ వచ్చి నైనిక మణి, వీళ్ళని నామినేషన్ చేశారు. ఇందులో ఎక్కువ అంటే నామినేషన్స్లో ఎక్కువగా మణిని చేశారు. మణిని చేశారంటే అనుకోవచ్చు ముందు నుంచి మణిని నామినేట్ చేయడం, ఆ ఇంటి మార్క్ చేయడం ఇలాంటివన్నీ ఎక్కువ మణికే పడుతున్నాయి. కానీ ఈసారి ఏంటంటే విష్ణుకి ఎక్కువ పడ్డాయి, విష్ణుకి నైనికకు కూడా పడ్డాయి. సో సడన్గా వీళ్ళు నామినేషన్స్లో వీళ్ళు ఈ వారం ఇంతకు ముందు కంటే ఎక్కువగా చూడడం విష్ణు అండ్ నైనికాలను చూడడం. మేబీ విష్ణు అని ఎందుకంటే పోనీ కొంచెం వర్డ్స్ జారింది కాబట్టి నిఖిల్ మీద అనుకోవచ్చు, ఆ ఇంపాక్ట్ ఉంటుందని అనుకోవచ్చు. అండ్ నైనిక అన్నది ఏంటంటే జస్ట్ అందరూ చెప్పేది ఒకటి, నైనిక విషయంలో ఏంటంటే ముందున్నంత స్పీడ్ లేదు, స్లో ఉన్నాం అనేసి. అండ్ యాజ్ యూజువల్ మనీకి అయితే చెప్పినట్టుగానే ముందు నుంచి వరుసగా చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ఈ వారం ఏమైందంటే నిఖిల్ ఎప్పుడు కూడా ఇప్పుడు దాకా జరిగిన నామినేషన్లో చీఫ్ని పెద్దగా నామినేట్ చేయలేదు, కానీ ఇప్పుడు ఇద్దరు చీఫ్ల్లో ఒకళ్ళు నన్ను నామినేట్ చేయవలసి వచ్చింది. వాళ్ళు ఎవరంటే సీత నిఖిల్ని ఇద్దరి మధ్య నామినేషన్ పెట్టారు, ఓటింగ్ పెట్టి. వాళ్ళలో మెజారిటీ ఓటింగ్ సీతకి పడితే సీత సేఫ్ అయింది, నిఖిల్ వచ్చి నామినేషన్లోకి వచ్చాడు. ఇవాళ నామినేషన్లో పేరు రాంది ఎవరన్నా ఉందంటే అది ప్రేరణ, అండ్ పృథ్వీ కూడా రాలేదు. సో వాళ్ళిద్దరూ సేఫ్లో ఉన్నారు. సో మొత్తానికి ఈ వారం నామినేషన్ లిస్ట్ ఎవరంటే విష్ణు, నైనిక, మణి, ఆదిత్యవం, నబీల్, నిఖిల్, వీళ్ళు వచ్చి నామినేషన్ లైన్. కానీ ఏంటంటే ఈ వారం మిడ్ వీక్ నామినేషన్ ఒకటి ఉంటాయి అంటున్నారు. సో అది ఒకరు ఉంటారో ఇద్దరు ఉంటారో తెలియట్లేదు, ఎందుకంటే ఇప్పుడు దాకా ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు దాకా అయిన ఓటింగ్ ప్రకారం ఫస్ట్ నబీల్కి ఎక్కువ ఓట్లు ఉన్నాయి, తర్వాత వచ్చి నిఖిల్కి ఎక్కువ ఓట్లు ఉన్నాయి, ఆ తర్వాత మణికి ఎక్కువ ఓట్లు ఉన్నాయి. అండ్ విష్ణుకి మిడిల్లో ఉంది యావరేజ్గా ఉంది ఓటింగ్. అండ్ తక్కువ ఓటింగ్ ఎవరికి ఉందంటే ఆదిత్యవం గారికి అండ్ నైనికకి, వీళ్ళిద్దరికి చాలా తక్కువ ఓటింగ్ ఉంది. సో వీళ్ళిద్దరికి ఇన్కేస్ ఈక్వల్గా ఉండి ఒకవేళ వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసి ఇక్కడ 8 మంది ఉంటే 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇస్తారేమో అని ఒక వైపు అనిపిస్తుంది. సో చూడాలి ఫ్రెండ్స్, ఈ వారం ఒకవేళ మిడ్ వీక్ ఒకరు నామినేట్ అయితే వీకెండ్కి మరొకరు నామినేట్ అవుతారు చూసారా, అప్పుడు కనుక ఏమన్నా మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కలిపి 16 మందితో మళ్ళీ కంటిన్యూ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఉన్న అప్డేట్. ఇప్పుడు అయితే డేంజర్ జోన్లో అంటే ఎలిమినేట్ అయ్యే వాళ్ళలో ఉన్నది ఎవరంటే నైనిక అండ్ ఆదిత్యం. చూడాలి మళ్ళీ ఓటింగ్ ఏమైనా మారుతుందా ఏంటి అనేది. ఇవాళ కొంచెం విష్ణుప్రియ కొంచెం డిఫరెంట్గా కనపడింది. స్టార్టింగ్లో కొంచెం సీరియస్ పర్సన్ లాగా అలాగా వైబ్స్ అయ్యి కనపడ్డాయి. అండ్ అంత కొంచెం మారింది మనిషి లాస్ట్ వీక్కి వాళ్ళకి, కొంచెం చేంజ్ వచ్చింది. అండ్ ఆన్సరింగ్ చేసే దగ్గర అండ్ ఇందులో బిహేవ్ చేసే దగ్గర హౌస్లో ఎలా ఉంది అనేసి ఇంకా ఏమన్నా చేంజ్ వస్తుందని చూడాలి. అండ్ ఆదిత్యవం గారు కూడా కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేశారు, మంటలు చేయబెట్టి తీయడం, అది బిగ్ బాస్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. ప్రేరణతో డిస్కషన్ టైంలో అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా జరిగింది. ఆయన ఏమన్నా మళ్ళీ ముందు ఎక్కువ ఇస్తారేమో, టాస్క్ల్లో పెర్ఫార్మెన్స్ గట్టిస్తారేమో చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఉన్న అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బై.